ప్రెషర్స్. బట్ వన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వచ్చిన తర్వాత అన్నా మనం కొంచెం అటెన్షన్ ప్లే చేయాల్సి వస్తుంది కదా. నువ్వు అలా ఫీల్ అయ్యావా ఎప్పుడన్నా? లేదన్నా, నేను నార్మల్గానే ఉన్నా. ఇప్పుడు వాళ్ళు వచ్చారు అనేసరికి నేను తిరిగితే ఇప్పుడు దాకా నేను వీక్ అనుకుంటారు మళ్ళీ. బేసిక్లీ నేను వీక్ కాదు, నేను కామ్గా ఉంటే అబ్జర్వ్ చేస్తే చూస్తూ ఉంటా, కూర్చుంటా. అన్ని చోట వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదనిపిస్తుంది. ఎందుకంటే నేను కొంచెం పేషెన్స్గా ఉండడం ఇష్టపడతా. ఇక్కడ మాట్లాడాలి కాబట్టి నీతో మాట్లాడుతున్నా, లేదంటే ఇక్కడ పక్కన కూర్చుంటే సైలెంట్గా కూర్చోలేవండి. బేసిక్లీ నాకు దానికి కూడా నామినేషన్ పడ్డాయి. నువ్వు మాట్లాడవు, ఎక్కడో కూర్చుంటావు, బాగా కలవవు ఎవరితో అని. నా పర్సనాలిటీ అది. కలిస్తేనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడకపోతే మాట్లాడవు అని నామినేట్ చేస్తారు. కాబట్టి ఇంకా నాకు ఎలా ఉండాలో అలా ఉంటా. అండ్ వాళ్ళు వచ్చారని లేదు, కానీ వాళ్ళు వచ్చినప్పుడు నాకు బాగా అనిపించింది. ఎంటర్టైన్ వైజ్ ఎంజాయ్ చేయడం, నవ్వడం. మళ్ళీ గట్టి పోటీ కూడా ఇచ్చారని అందరూ, ఎవరు తక్కువ లేదు. చాలా బాగా అనిపించింది వాళ్ళు రావడం. అండ్ నేనైతే వెళ్తూ ఒక కొన్ని డేస్కి వాళ్ళు వచ్చి కొన్ని 4-5 రోజుకి మంచిగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. నవ్వుతూ ఆడుకుంటూ వాళ్ళతో. సో అలా ఎంజాయ్ చేసా. ఇంకా దాని తప్ప ఇంకేం నేను అలర్ట్ చేయాలని. వన్స్ సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత నిఖిల్ స్ట్రాంగ్గా గేమ్లోకి వచ్చాడనేది బాగా అదే చెప్పారు, కానీ నేను అది ఒప్పుకోను. ఆ బ్లేమ్ ఎవరికి ఇవ్వను, ఆ వ్యక్తికి నేను ఇవ్వను. ఎందుకంటే ఆమె వల్ల నేను వీక్ అయ్యాను. ఆమె వెళ్ళిన తర్వాత, ఆమె వల్లని కాదు, సోనియా వెళ్ళిపోయిన తర్వాత నేను స్ట్రాంగ్గా ఆడాను లేదు. ఎందుకంటే ఆ ఫస్ట్ వీక్ అయిపోయిన తర్వాత 3 వారాలేమో నేను ఎమోషనలీ లో అయిపోయాను. అంటే బయట ఫ్యామిలీని మిస్ అవుతూ బెంగ పెట్టుకొని, అంటే ఒకేసారి నాకు అంటే నా ఫ్యామిలీ అంతా గుర్తుకొచ్చేసింది. ఫ్రీడమ్ పోయింది, ఒక చోట స్టక్ అయిపోయి ఇప్పుడు కొట్టుకోవాలి, నాకు అది బరువుగా అనిపించడం స్టార్ట్ అయిపోయి అక్కడ లో అయిపోయాను నేను. అండ్ దాంతోపాటు సోనియా షీ యూస్ టు గైడ్ మీ మంచిగా. లే ఇది గట్టిగా చెప్పాలరా, నువ్వు గట్టిగా మాట్లాడాలి, అంత సాఫ్ట్గా చెప్తే నేను వీక్ అనుకుంటారు. ఇవన్నీ కూడా చెప్పి గైడ్ చేసింది ఆమె, లేదనట్లేదు. బట్ అది తను వెళ్ళిన తర్వాత నన్ను నేను పుష్ చేసుకుని ఆమె ఎలిమినేట్ అయిన రోజు కూడా నేను ఫీల్ అయ్యా. తనకి అలాంటి బ్లేమ్ నేను ఇవ్వను. తను వెళ్ళిపోయిన తర్వాత నన్ను నేను పుష్ చేసుకున్నా. నేను పృథ్వీ ఇద్దరు ఫీల్ అయ్యాం. ఇద్దరికి అరే ఇట్లా చేసుకుందాం, మనం స్ట్రాంగ్గా ఉందామని మనం అనుకొని పుష్ చేసుకోవడం మొదలు పెట్టుకుంది. అంతే తప్ప, లేకపోతే నేను ఇంకా 10 వారాలు నేను అలాగే లో ఉండేవాడిని. ఓకే, నేను దానికి సోనియాకి ఎటువంటి సంబంధం లేదు.